హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎక్స్ప్లోర్ అండ్ వాల్. ఈరోజు నేను ఎక్కడికి వెళ్తున్నానంటే మన నెల్లూరు జిల్లా పెంచలకోనలో ఉన్న పెనుసుల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి వెళ్తున్నాను. దారిలో టిఫిన్స్ కి కట్టెల పొయ్యి మీద బోండాలు వేస్తుంటే ఆపారు. నెల్లూరు వాళ్ళకి ఇలా కట్టెల పొయ్యి మీద బోండాలు అంటే చాలా ఇష్టం. ఏ వ్లాగ్ చేసినా దాని హిస్టరీ చెప్తాను కదా, కానీ ఈసారి ఒక చిన్న చేంజ్. హిరణ్యకశిపుని సంహరించిన అనంతరం వెలిగొండల కీకారణ్యంలో గర్జిస్తూ ఆవేశంగా సంచరిస్తున్న సమయంలో చెంచురాజు కుమార్తె చెంచులక్ష్మి తన చెలికత్తెలతో అడవిలో విహరిస్తుండగా స్వామివారి భీకర రూపాన్ని చూసిన చెలికత్తెలు భయంతో పారిపోగా చెంచులక్ష్మి మాత్రం స్వామివారిని చూసి భయపడకుండా నిలబడిపోయినట్టు చరిత్ర చెబుతోంది. దీంతో ఆమె ధైర్య సాహసాలు అందచందాలకు ముగ్ధుడైన స్వామివారు చెంచురాజుకు కప్పం చెల్లించి ఆమెను వివాహం చేసుకుని ఆ సుందర వనితను వెనవేసుకుని శిలారూపంలో ఇక్కడ స్వయంభూగా వెలిసినట్టు పురాణ కథనం. దీంతోనే స్వామివారిని పెనుశిల లక్ష్మీ నరసింహస్వామిగా పిలుస్తారు. అయితే చెంచులక్ష్మిని స్వామి వివాహమాడారని తెలుసుకున్న ఆయన సతి ఆదిలక్ష్మి అమ్మవారు ఆగ్రహించి స్వామికి అల్లంత దూరంలో ఏటి అవతల గట్టుకు వెళ్లిపోయినట్టు కూడా కథనం ఉంది. దీంతో అమ్మవారికి ఇక్కడ దేవస్థానం నిర్మించారు. భారతదేశానికి ఈ పేరు రావడానికి కారణమైన భరతుడు ఈ ప్రాంతంలోనే పెరిగారని, ఆయనను పెంచిన కణ్వ మహర్షి ఈ ప్రాంతంలోనే తపస్సు ఆచరించారని, ఆశ్రమం పక్కనే ఉన్న ఏరును కణ్వలేరుగా పిలిచేవారని, కాలక్రమేణా అది కండలేరుగా మారినట్టు చరిత్ర కథనం. పెంచెలకోనకు 6 కిలోమీటర్ల దూరంలో గోనుపల్లికి చెందిన ఒక గొర్రెల కాపరి గొర్రెలను మేపుకునేందుకు పెంచెలకోన అడవుల్లోకి వెళ్ళగా ఒకరోజు ఆయనకు స్వామి వృద్ధుని రూపంలో కనిపించి నరసింహస్వామి శిలారూపంలో ఇక్కడ వెలసి ఉన్నారని గ్రామస్తులకు తెలిపి కుమార్తె చెంచులక్ష్మి సంచరించిన నాటి చెంచులకోనే నేటి పెంచెలకోనగా పురాణాలు చెప్తున్నాయి. పుణ్యక్షేత్రాలలో ప్రసిద్ధిగాంచిన యాత్రా స్థలం ఆనాటి ఛత్రవటి నరసింహ క్షేత్రం, నేటి శ్రీ పెనుసుల లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం. స్వామివారికి వెండి గొడుగులవాడ అని మరో పేరుంది. పెంచలకోన సమీపంలోని భైరవ కోనకు స్వామి వ్యాహ్యాళికి వెళ్ళినప్పుడు మునులు స్వామివారికి గొడుగులు పట్టేవారని, అందువల్ల ఇప్పటికీ ప్రతి వైశాఖ మాసంలో తెల్లటి వెండి గొడుగులు దర్శనమిస్తాయని భక్తుల నమ్మకం. అందుకనే ఈ క్షేత్రాన్ని ఛత్రవటి క్షేత్రమని పిలుస్తారు. అందువల్ల బ్రహ్మోత్సవాల సమయంలో భక్తులు స్వామివారికి మొక్కుబడిగా గొడుగులు సమర్పించుకుంటారు. నెల్లూరు, కడప జిల్లాల మధ్య ఈ క్షేత్రం ఉంది. ఈ క్షేత్రం దట్టమైన కీకారణ్యంలో ఉంది. ఈ ప్లేస్ యొక్క చరిత్ర నాకు కూడా తెలీదు, అందుకే నేను కూడా వింటూ మీకు వినిపిస్తున్నాను. నేను దేని గురించి నవ్వుకుంటున్నాం చూపిస్తాను. మేమైతే నాన్ స్టాప్ నవ్వుకుంటూనే వెళ్ళాము. నేను ఫస్ట్ టైం వెళ్ళడం కాబట్టి ఏది కనిపించినా కూడా ఇదే పెంచలకోన నన్ను మోసం చేస్తున్నారు. ఏంటి టెంపుల్ ఆర్చ్ అయితే కనిపించింది. వచ్చేసామంట మనం ఆల్మోస్ట్. దాంట్లో పడిపోయావు అనుకో నువ్వు, నీ ఏజ్ ఆగిపోద్ది ఇక్కడ. యాక్చువల్గా ఇది చాలా లేట్ అయింది వీడియో పోస్ట్ చేయడానికి. ఇది సమ్మర్లో తీసిన వీడియో. సో అప్పుడే ఫ్రెష్గా కుంభమేళ జరిగింది. ఇది అక్కడికి వచ్చిన నాగ సాధువుల గురించి, స్వామీజీల గురించి డిస్కషన్. కుంభమేళకి అంతమంది సాధువులు వచ్చారు కదా, వాళ్ళు ఎక్కడికి వెళ్తారన్నది డిస్కషన్. వాళ్ళకి కొన్ని పవర్స్ అయితే ఉంటాయి. ఏం పవర్స్ అన్నా? బూమ్ బూమ్ మ్యాజిక్. ఏం పవర్స్ అన్నా? పవర్స్ ఎందుకు ఉంటాయి? డెఫినెట్ గా పవర్స్ ఉంటాయి రాకి. నువ్వు నడుస్తావు అంత దూరాలు, మరి పవర్స్ అంటే అందరూ ఏం 128 ఇయర్స్ 300 ఇయర్స్ బతికిన వాళ్ళు కూడా మొన్న వచ్చారు నా సాధువు. మెయిన్ ఆర్చ్ అయితే వచ్చింది టెంపుల్ది. ఇక్కడ పార్కింగ్కి టికెట్ తీసుకోవాలి. ఫోర్ వీలర్కి అయితే 50 రూపీస్. కొండ బాగుంది. ఏంది పైకి కదా ఎక్కను
మేము మధ్యాహ్నం 12 తర్వాత వెళ్ళాము. నైవేద్యం పెడతారంట దేవుడికి, త్వరగా రమ్మంటున్నారు. ఎండ It's a chala clear sky, yeah. Sud is manding, it's too hot, chavanta coating, time is up, bad light, weather, you stupid. You really can't play, you know. ఎండ మామూలుగా లేదు. పైన సూర్యుడు, కింద నేల బగబగ మండిపోతున్నాయి. వీళ్ళేమో చెప్పులు కార్లో వదిలేశారు, నేనేం వేసుకొని వచ్చేసాను. టెంపుల్కి కొంచెం ముందే చెప్పుల స్టాండ్ ఉంది. పరిగెట్టేసాడే. వీళ్ళు నన్ను చెప్పులు ఎందుకు అన్నారు, కానీ వీళ్ళకి కాలు మాడుతున్నాయి, పరిగెడుతున్నారు. నేను కూడా చెప్పులు స్టాండ్లో పెట్టేసి మ్యాట్ మీద నడుస్తున్నాను. చూడు ఒకసారి. అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి నాకు కాలు నిప్పుల మీద నడిచినట్టు అయిపోయినాయి. అండ్ మెయిన్ టెంపుల్ ఎదురుగానే హనుమాన్ టెంపుల్ ఉంటుంది. వీకెండ్స్లో అయితే ఇలా జనాభా ఉంటారు, అదే వీక్ డేస్లో అయితే ఫ్రీగా ఉంటుంది. ఇక్కడి వరకే ఫొటోస్ వీడియోస్ అలౌడ్, ఇంకా లోపలికి వీడియోస్ ఫొటోస్ అలౌ లేదు. అంటే సెల్ ఫోన్స్ తీసుకెళ్ళచ్చు కానీ వీడియోస్ ఫొటోస్ తీయకూడదు. పక్కనే కళ్యాణం జరుగుతుంది, సో అది కూడా తీసాను. ఇప్పుడు ఆదిలక్ష్మీదేవి టెంపుల్కి వెళ్దాము. ఆదిలక్ష్మీదేవి టెంపుల్ ఎదురుగా కోనేరు ఉండిద్ది అండ్ పక్కనే జలపాతం ఉంటుంది. మేము వెళ్ళింది సమ్మర్లో కాబట్టి వాటర్ ఫాల్స్లో వాటర్ లేవంట, సో వెళ్ళలేదు. బై ద వే నెల్లూరులో వాటర్ ఫాల్స్ అంటే ఇదే పెంచలకొన వాటర్ ఫాల్స్ అండ్ ఇదే ఆదిలక్ష్మి అమ్మవారి టెంపుల్. ఇందాక స్టోరీ విన్నారు కదా, చెంచలక్ష్మి అమ్మవారిని పెళ్లి చేసుకున్నారని ఆదిలక్ష్మి అమ్మవారు అలిగి ఆ పైకి వెళ్ళి కూర్చున్నారు, అందుకే ఇంత డిస్టెన్స్. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఇప్పుడు మేము సోమశిల డ్యామ్కి వెళ్తున్నాం. విష్ణుమూర్తి అవతారాలు అన్నీ ఉన్నాయట. అదేనా డ్యామ్? అడి 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 చాలా హైట్ ఉంది ఇది, డైరెక్ట్గా చూస్తే కానీ తెలీదు. ఈ ఎండలో ఈ పైకి ఎక్కడం అంటే మామూలు విషయం కాదు. నేను ఆల్రెడీ మిడిల్ డ్రాప్, వీళ్ళు పైకెక్కి నా కోసం వెయిట్ చేస్తున్నారు. ఎలాగోలా పైకి అయితే ఎక్కేసాను. ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా బాగుంది. ఆ కొండలు, వాటరు మొత్తం అసలు భలే నేచర్కి చాలా దగ్గరగా ఉన్నట్టు అనిపించింది. డ్యామ్ గేట్స్ అయితే ఎత్తలేదు, సో ఇటు సైడ్ వాటర్ తక్కువ ఉంది. వాటర్ అయితే చాలా క్లీన్ అండ్ గ్రీన్గా ఉన్నాయి. ఇంకా నేను వ్యూ బాగుందని ఫొటోస్ తీసుకొని వచ్చేసాను. డ్యామ్ కూడా చూసేసాక ఇంకా మళ్ళీ ఇంటికి బయలుదేరాము. దారిలో డిస్కషన్ ఇంకా ఎక్కడికి వెళ్ళాలి అని. డెవలప్ చేస్తారు ఇప్పుడు. ఆయన ఉంటాడు ఆహుతి ప్రసాద్. సరే ఆహుతి ప్రసాద్, అరే ఆ ఫ్యాన్స్ స్విచ్ చేసుకోరా. చెయ్యి దూరంగా ఉండదు. టైం ఎంత చూసి చెప్పు. 10 అయిందండి. కోడిగుడ్డు ఏంది? సో 4 అవుతురా మనకి. 4:30 అయిద్దన్నా. 4:30 అయింది అనుకో, నువ్వు 5:30 6 దాకా ఉంటావు. ఏసీ ఉంది కదరా. ఎక్కడ నువ్వు వచ్చిందండి? 6:30కి బయలుదేరుతాం మళ్ళీ ఆడ. 7:30 8:30 9:30 4:30 చూపిస్తుంది.
రావడం ఇప్పటి నుంచి వెళ్దాం. అయితే లేట్ అయిపోద్దిలే రాకి, లైట్ తీసుకో. అలా లైట్ తీసుకొని ఏదో ఒకటి తినాలి కదా అని చెప్పి దారిలో డాబా కనిపిస్తే ఆగాము. ఇదేదో ఎస్ఎస్ గార్డెన్ డాబా అంట. ఈ డాబా పెంచలకోన టు నెల్లూరు వెళ్ళే దారిలో ఉండిద్ది. ఈ డాబా ఏమంత గొప్పగా లేదు, సో డీటెయిల్స్ కూడా ఇవ్వట్లేదు. ఇక్కడ 2 స్టార్టర్లు అయితే చెప్పాము, 2 బిలో యావరేజే, సో డీటెయిల్స్ ఇవ్వట్లేదు. నెక్స్ట్ కాజు కర్రీ ఇంకా పుల్కాలు అయితే చెప్పాము. పుణ్యకాలం అంతా పూర్తి చేశారు. లాస్ట్లో జీరా రైస్తో క్లోజ్ చేసాము. ఇది ఈరోజు వ్లాగ్. పెంచలకొని వెళ్ళాలనుకునే వాళ్ళు సమ్మర్లో మాత్రం వెళ్ళకండి, ఎందుకంటే ఒక పక్కన బ్రేక్ డాన్స్ చేసుకుంటూ వెళ్ళాలి, ఇంకో పక్క వాటర్ ఫాల్స్ కూడా మిస్ అవుతారు. బై ద వే, కొత్తగా చూస్తున్న వాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.